బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మరో షాక్ తగిలింది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్స్ 352, 353 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలున్నాయి. దాంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు ఈ కేసుకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే బిఎన్ఎస్ సెక్షన్స్ 352, 353 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, రారా అంటే రాకుండా ఉంటాడా అంటూ అక్కడ ఏ మాటలు అన్నారనే అంశానికి సంబంధించి కోట్ చేస్తూ కంప్లైంట్ కాపీలో ఇచ్చిన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు కంప్లైంట్ కాపీ రెస్పెక్టెడ్ సార్ అంటూ కూడా మీరు గమనిస్తే అక్కడ the content of this post include baseless allegations, offensive language and misleading narratives aimed at tarnishing the reputation of Chief Minister and the current government. Such actions not only defame అంటూ కూడా మీరు చూస్తున్నాయి. రారా అంటే రాకుండా ఉంటాడా, రండా రేవంత్ రెడ్డి వచ్చాడు ఇంకా చూసుకుందాం ఇప్పటి నుంచి. ఆ హైలైట్ ఆయన అన్న మాటలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, దాంతోపాటు ఒక చిల్లరగడి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన కర్మ ఏం చేద్దాం, కాళేశ్వరంలో కూలేశ్వరం అంటాడు, కాళేశ్వరం అంటే ఈ సన్నాసికి తెలియదు, నల్గొండకు వెళ్ళి గంధమల్ల పూర్తి చేస్తా అన్నాడు, కాళేశ్వరం లేకుంటే గంధమల్ల ఎక్కడిదరా అంటూ హౌలా అంటూ అదుగు ఆ కామెంట్స్ మీరు చూడొచ్చు. ఈయన ఈ మాటలకు సంబంధించి దీస్ స్టేట్మెంట్స్ ఆర్ అంటూ మీరు చూడొచ్చు, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, conducing to public mischief for disturbing public peace and order అంటూ కూడా. సో దీంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ ఇదిగోండి, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ నమోదైంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద. ఎఫ్ఐఆర్ కాపీలో ఏం మెన్షన్ చేస్తుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లోని ఆ సెక్షన్స్ కూడా నమోదైంది. యాక్ట్స్ అండ్ సెక్షన్స్ 67 ITA యాక్ట్ 67 2008, బిఎన్ఎస్ సెక్షన్స్ 352, 353 సబ్సెక్షన్ 2 కింద సెక్షన్స్ కింద కేసు నమోదైంది. దీంట్లోనే మెన్షన్ చేస్తుంది ఆ డీటెయిల్కి సంబంధించి. రారా అంటే రాకుండా ఉంటాడంటూ కూడా ది స్టేట్మెంట్స్ అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ముందుగా ఎంక్వైరీకి పిలిచి దీనికి సంబంధించి క్లారిటీ వివరణ కోరే అవకాశం ఉందా, ఏం జరిగే పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఇది అరెస్ట్ వరకు దారితీసే అవకాశం ఉందా, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అరెస్టుకు వెళ్లే అవకాశం ఉందా, ఎటువంటి చర్చ జరుగుతోంది? కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యేటువంటి సందర్భంలో మీడియా ముందు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఉద్దేశిస్తూ చాలా కొన్ని ఈ వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి, ఆక్షేపణీయంగా ఉన్నాయనేటువంటిది కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. సైబర్ క్రైమ్ లో చేసి 2 రోజులు అవుతుంది కంప్లైంట్ చేసి. మొన్న కంప్లైంట్ చేశారు, మొత్తానికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీంట్లో ఆయన అసభ్యకరంగా ముఖ్యమంత్రిని కించపరుస్తూ ఆయన స్థాయిని దిగజార్చేలాగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది ఐటీ యాక్ట్ ప్రకారం, ఎందుకంటే పబ్లిక్ గా మాట్లాడారు, మీడియా ముందు వీడియో రూపంలో మాట్లాడారు, ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ వీడియోను క్లిప్పింగ్స్ ని జత చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎక్కడెక్కడైతే అది లైవ్ కవరేజ్ అయిందో వాటికి సంబంధించిన లింక్స్, డిజిటల్లో ఉన్నటువంటి లింక్స్, పేపర్ కట్టింగ్స్ ఇవన్నీ కూడా జత చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మొత్తానికి కేటీఆర్ పైన కేసు నమోదైంది. ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే నిన్ననే ఏసీబీ నోటీస్ ఇచ్చింది, మళ్ళీ హాజరు కావాలి ఫార్ములా ఈ కేసు కింద అనేటువంటిది. ఆయన సోమవారం హాజరవుతున్నారు. దానికి తోడు ఇప్పుడు మరొక కేసు నమోదైంది 67 ITA యాక్ట్ ప్రకారం 2000, 2008, 353/2, 353/2, 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద, కొత్త సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపైన బీఆర్ఎస్ లీగల్ టీం దృష్టి పెట్టింది. ఇది బెయిలబుల్ కేసా, బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేకుంటే నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఒకవేళ బెయిలబుల్ అయితే ముందుగానే బెయిల్ తీసుకుంటారు, లేదు అంటే ఆ మాట్లాడిన మాటల్లో అసభ్యకరం ఏమీ లేదు, పెద్దగా వేరే ఉద్దేశం లేదు అనేటువంటిది వీళ్ళు లీగల్ గా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికి దీనిపైన కూడా కేసు నమోదు కావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇది కేవలం కక్ష సాధింపు చర్యల చేస్తా ఉన్నారనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంటే, ముఖ్యమంత్రిని కించపరిచినందుకే అలాంటి మాటలు మాట్లాడినందుకే ఈ రోజు మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నారు. గతంలో
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడినటువంటి వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ ని నడి రోడ్డు పైన ఉరి తీయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకా కొన్ని అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగించారు. మరి అప్పుడు మాట్లాడినప్పుడు ఆ రేవంత్ రెడ్డి సంబంధించిన వ్యాఖ్యలను అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఖండించారు. ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా సంబోధిస్తారా అంటూ మాట్లాడినటువంటి కేటీఆర్ ఇప్పటికొచ్చేసరికి మరి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదే టైప్ గా అదే పదజాలాన్ని ఉపయోగించారనేటువంటి వీళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. సో ఎటకలకైతే కేసులు నమోదవుతా ఉన్నాయి. ఏ ఒక్క మాట మాట్లాడినా సైబర్ తర్వాత ఇలాంటి కేసులు కానీ సోషల్ మీడియాలో పెట్టిన సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు కానీ పెడతా ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంటే అసభ్య పదజాలం ఉపయోగించినందుకు కేసులు పెడుతున్నామని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో చూడాలి ఇక్కడ వరకు వెళ్తుందో కేసుల పర్వం. ఇంకా ఎందుకంటే దీనికి కౌంటర్ గా కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బొక్కబొర్ల పడ్డారని, కాలు విరిగిందని, నడ్డు విరిగిందని ఇలా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. వాటిపైన కూడా కేసు నమోదు చేయడానికి బీఆర్ఎస్ సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకరిపైన ఒకరు దీని మీద అంటే ఇటు కేటీఆర్ మీద కేసు నమోదైంది కాబట్టి కేటీఆర్ ఇప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే నేరుగా విచారణకు వెళ్ళే అవకాశం ఉందా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎటువంటి చర్చ జరుగుతుంది మధు? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా ఎఫ్ఐఆర్ నమోదైంది, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నోటీసులు సర్వ్ చేయలేదు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు. ఒకవేళ అలాంటి మూవ్మెంట్ ఉందని తెలిస్తే బీఆర్ఎస్ లీగల్ టీమ్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్స్ 352, 353 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.